హాయ్ హలో నమస్తే అక్షరం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు నిర్వహించే పేపర్ కబుర్లు శీర్షికన ప్రధాన తెలుగు దినపత్రికల శీర్షికలు, వాటిపై విశ్లేషణ, విమర్శ, చర్చ ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది. ముందుగా మన ప్రధాన తెలుగు దినపత్రిక ఈనాడు తీసుకుంటే 3-1తో తిప్పేశారు. టెస్ట్ సిరీస్ భారత్ వశం. 4వ టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి సగర్వంగా కోహ్లీ సేన. మన భారత జట్టు అంటే మన టీమిండియా ఫైనల్లోకి చేరుకుంది. దానికి సంబంధించిన వార్త ఇది. స్వదేశంలో భారత్కు ఇది వరుసగా 13వ సిరీస్ విజయం. 2013లో ఆస్ట్రేలియాపై 4.0 విజయంతో ఈ జైత్రయాత్ర మొదలైంది. కోహ్లీ సేన ఈ మధ్యకాలంలో విపరీతంగా ఫామ్లోకి వచ్చి మన భారత జట్టుని ఫైనల్లోకి తీసుకెళ్ళింది. దానికి సంబంధించిన వార్త. ఇక సర్టిఫికేట్ గాళ్ళు కేటుగాళ్ళు ఇక్కడ పదప్రయోగం చేసింది ఈనాడు. సర్టిఫికేట్ గాళ్ళు జిరాక్స్ తీసినంత సులభంగా నకిలీ విద్యా ధ్రువపత్రాల తయారీ. నకిలీతో 7 సార్లు కొలువుకు ప్రయత్నం. హైదరాబాదే అడ్డా. కొలువుల కోసం అక్రమాల బాట పడుతున్న యువత. JNTU-OUలలో ప్రతి నెలా పట్టుబడుతున్న సర్టిఫికెట్లు అధికంగా విదేశాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన వారే. అయితే ప్రైవేటు ఉద్యోగాల్లో చేరాలి అనంటే వాటి కూడా విద్యార్హత అనేది అవసరమే. అయితే అదే గవర్నమెంట్ అనుకోండి, గవర్నమెంట్ ధ్రువపత్రాలు అయితే వెంటనే వాటిని విచారణకు వెరిఫికేషన్ పంపిస్తారు. అప్పుడు ఏమవుతుందో అది నకిలీదా లేక ఒరిజినలా అనేది బయటపడుతుంది. ఇప్పుడు ఈ విదేశాల్లో ఉద్యోగాల కోసం ఏం చేస్తున్నారు అంటే నకిలీ సర్టిఫికెట్ తయారు చేసి వీటి ద్వారా కొలువులు సంపాదిస్తున్నారు. ఇది వెరిఫికేషన్ అనేది చాలా తక్కువ. ఒక సందర్భంలో వెరిఫికేషన్ చేసినప్పుడు వీటి దోపిడతాల ఈ సర్టిఫికెట్లు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ తేదీలో ఆయా యూనివర్సిటీలో లేదా విద్యా సంస్థల్లో ఈ సర్టిఫికెట్లు ఉన్నాయా లేవా అని ధృవీకరిస్తే అవన్నీ ఫేక్ తేలుతుంది. అయితే ఈ రకంగా చాలా మంది వెళ్తున్నారు. దీని మీద అనుమానం వచ్చేసి విచారణ చేస్తే ఏంటి అంటే అవి నకిలీ ధ్రువపత్రాలని తేలింది. దానికి సంబంధించిన ఒక వార్తని ఈనాడు ఒక ఎక్స్క్లూజివ్ గా ఇచ్చింది. ఈ నెల మధ్యలో బడ్జెట్ సమావేశాలు. కరోనా ప్రభావంతో 50,000 కోట్ల మేర ఆర్థిక నష్టం. పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలు, పెరిగిన రాబడి. సీఎం కేసీఆర్ వెల్లడి. కొత్త పద్ధతి మరింత ఆశాజనకంగా ఉంటుందని సంకేతం. ఇక బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దాని గురించి ఆయన కేసీఆర్ సీఎం మాట్లాడారు. ఎంసెట్లో ఇంటర్ మొదటి ఏడాదికే ప్రాధాన్యత. 88 ప్రశ్నలు ఆ సిలబస్ నుంచే. ద్వితీయం నుంచి 72. 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. ఎంసెట్ కాలపట్టిక విడుదల. ఎంసెట్ ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆ సిలబస్ ఏంటి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయని దాని మీద ఒక ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది. ఇక సన్నబడతారంటూ స్కీమ్. 1,500 కోట్ల స్కామ్. ఆరోగ్య రక్షణ ఉత్పత్తుల పేరుతో గొలుసుపెట్టు దందా. ఇండెస్ వివా సంస్థ సిఇఓ సహా 24 మంది అరెస్టు. నిందితులు 3 ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమ మార్గాన్ని సంపాదించాలని ఇలాంటి స్కీమ్లో చేర్పి చాలా మందిని చేర్పిస్తున్నారు. ఇది గొలుసుకొట్టు అంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్ అనేది గతంలో చాలా వచ్చాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రకంగా ఈ సన్నబడతారని అంటే వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు. ఆ టాబ్లెట్లు మిగితే సన్నబడతారని చెప్పేసి ప్రచారం చేసి ఆ మనీ సర్క్యులర్ స్కీమ్ లో ప్రతి ఒక్కరిని చేర్పించుకుంటూ పోతుంటారు. దానివల్ల స్వల్పంగా ముందు ఆదాయం వస్తుంది. ఆదాయం రాగానే ఇంకా ఎక్కువ మందిని చేర్పించడం ద్వారా ఏమంటారు చివరిలో వీళ్ళు నష్టపోతున్నారు. అలాంటి స్కామ్ ని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఆ స్కామ్ కి సీఈఓతో సహా మరో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఇక ప్రముఖంగా ఏంటి క్రికెట్ ఇక సగర్వంగా లార్డ్స్కి వెళ్తున్నాం అంటే ఫైనల్లోకి వెళ్తున్నాం అనేది ఒక ప్రముఖంగా ఇక్కడ వార్తనిచ్చారు. ఆ తర్వాత 13న రైల్వే ట్రాక్ల దిగ్బంధం. దేశవ్యాప్త రైలు పట్టాలపై రైతులు కార్మికుల నిరసన. బీకేయూ నేత దర్శన్ పాల్ వెల్లడి. ఆందోళనకు 100 రోజులు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి అధ్యాయం. కాంగ్రెస్ నేతలు రాహుల్ ప్రియాంక విమర్శలు. కేఎంపీ రహదారిని నిర్బంధించిన రైతులు. ఇక
100 రోజులు దాటినా ఇప్పటికీ ఢిల్లీ సరిహద్దుల్లో ఇంకా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే దీంట్లో భాగంగా ఈ ఉద్యమాన్ని, ఈ ఆందోళనని ఉధృతం చేయడంలో భాగంగా ఏం చేస్తున్నారంటే 13న రైల్వే ట్రాకుని దిగ్బంధించాలని నిర్ణయించుకున్నారు. అయితే రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ క్యాంప్ ఎక్కడైతే ఆందోళన చేస్తున్నారో సరిహద్దుల్లో మహిళలతో పలు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన వార్త పైన ఇచ్చారు. అదే మహారాష్ట్రలో తీవ్రమవుతున్న కరోనా 10,000 కేసులు. మహారాష్ట్రలో పొరుగున్న మహారాష్ట్రలో కరోనా కేసులు ఉధృతం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 18,000 మందికి పాజిటివ్. 4 రోజులుగా పెరుగుదల దిశగానే మరో లాక్డౌన్ యోచనలో ఉద్ధవ్. ఏపీతో సహా 7 రాష్ట్రాల్లో పరీక్షలు పెంచాలి. కేసులు పెరగడంతో కేంద్రంలో ఆందోళన. శుక్రవారం 15 లక్షల మందికి వ్యాక్సిన్. ఒక ప్రముఖంగా 5 రాష్ట్రాల్లోనే ఈ కరోనా ఉధృతి పెరుగుతుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉండటం వల్ల ఈ కరోనా ఉధృతి ఎక్కువ అవుతుంది. కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే ఏపీతో సహా 7 రాష్ట్రాల్లో కూడా పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. దీనికి సంబంధించిన వార్త. ఇక బడ్జెట్ మీద కసరత్తు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కరోనా పీడించిన సంక్షేమ బడ్జెట్. గత బడ్జెట్ కన్నా ఎక్కువ కేటాయింపులు. కరోనాతో ఖజానాకు 50,000 కోట్ల నష్టం. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 కోట్ల ప్రభావం. అయినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం. కరోనా వచ్చినప్పటికీ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసినప్పటికీ, నష్టం చేసినప్పటికీ సంక్షేమ పథకాలను మాత్రం ఆపము, యథావిధిగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త. ఇక పోలీస్ సిబ్బందికి రెండో డోసు వ్యాక్సినేషన్. రాష్ట్రంలో కొత్తగా 28,855 మందికి టీకాలు. తెలంగాణలో మరో 170 కేసులు. హాస్టల్లో 4 విద్యార్థులకు పాజిటివ్. కర్ణాటకలో 22 మంది విద్యార్థులకు వైరస్. కోవిడ్ సర్టిఫికేట్ మోడీ ఫోటో వద్దు. ఇక ఇది రెండో వార్త ఏంటంటే 4 రాష్ట్రాలు పుదుచ్చేరిలో అమలు చేయండి. ఎన్నికల కోడ్ వల్లే కేంద్రానికి ఈసీ ఆదేశాలు. ఇక రెండో దశ వ్యాక్సినేషన్ కూడా, రెండో డోసు ఇవ్వటం కూడా మొదలైంది. అలాగే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చే క్రమంలో ఒక కరపత్రం మీద మోడీ ఫోటో ఉంది. ఆ ఫోటో మీద ఈసీ అభ్యంతరం తెలిపింది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఆ మోడీ ఫోటోలు తీసేయాలని చెప్పేసి ఈసీ ఆదేశించింది. ఇక ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. 6న అగ్రికల్చర్ మెడికల్, 7 నుంచి 9 వరకు 5-6 అగ్రికల్చర్ మెడికల్, 7 నుంచి 9 వరకు ఇంజనీరింగ్, 20 దరఖాస్తుల స్వీకరణ. ఇక కేటీఆర్ ఇటీవల కాలంలో బీజేపీ మీద తీవ్ర స్థాయిలో ఉచ్చకపడుతున్నారు. అదేవిధంగా ఈ నిన్న జరిగిన సమావేశంలో కూడా ఏంటి అంటే విస్తృత స్థాయి సమావేశానికి విద్యార్థి సంఘాల నేతలు వచ్చారు. వాళ్ళను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇచ్చింది గుండుసున్నా, 6 ఏళ్లలో ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు? విశాఖ ఉక్కుని ఊడగొట్టినోళ్ళు బయ్యార్లో కొత్తది కడతారా? కేసీఆర్తో పెట్టుకున్నాడు బాగుపడలేడు. సీఎంలోనే ఉరికించిన చిత్రం అది. సమయం వస్తే ఒకటి లెక్కలు చెబుతాం. బడ్జీల ఉపాధి మోడీ ఖాతాలు వేసుకున్నారు. త్వరలో 50,000 పోస్టులు భర్తీ చేస్తాం. కోడ్ ముఖ్య గారి నోటిఫికేషన్ జారీ. టీఆర్ఎస్ విద్యార్థి సమావేశంలో కేటీఆర్. ఇక ప్రధానంగా ఇప్పుడు విద్యార్థులు లేదా యువత నిరుద్యోగ అభ్యర్థులు వీళ్ళంతా ఎదురు చూస్తున్నది ఏంటి అంటే మన 50,000 పోస్టుల గురించి. ఈ పోస్టుల గురించి ఆయన మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఏది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి వీటి ఇది అయిపోగానే కోడ్ ముగిసిన వెంటనే ఈ 50,000 పోస్టులను భర్తీ చేస్తాం అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. వివిధ విద్యార్థి సంఘాలు, మనకి తెరాస విద్యార్థి సంఘంతో పాటు వివిధ విద్యార్థి సంఘాలతో సమావేశమైన కేటీఆర్ ఆయన ముఖ్యంగా ప్రముఖంగా బీజేపీ మీద ఆయన విరుచుకుపడ్డారు. ఏంటి అంటే వైజాగ్ లో ఉండే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమయ్యారు. అలాంటి వాళ్ళు మనకు ఇక్కడ ఏం చేస్తారు, వాళ్ళు మన తెలంగాణలో వాళ్ళు చేసేది ఏం లేదని చెప్పేసి ఆయన విమర్శ చేశారు. ఇక బయ్యాలలో ఉక్కు ఫ్యాక్టరీ కడతామని చెప్పేసి అంటున్నారు. మరి అక్కడ చేయలేని వాళ్ళు ఇక్కడ చేస్తారా అనేది కేటీఆర్ ప్రశ్న. మహిళా పోలీస్ అధికారికి వేధింపులు, ఫోన్లో అసభ్య పదజాలంతో దూషణలు, నిందితుడిని సైకోగా గుర్తించిన పోలీసులు. చట్టాన్ని రక్షించవలసిన పోలీసులనే వాళ్లే వేధింపులు గురవుతున్నారు అనేది ఈ వార్త మనకు తార్కాణంగా కనిపిస్తుంది. మహిళా పోలీస్ అధికారిని ఒక సైకో వేధిస్తున్నాడట. అయితే ఆయన సైకోని గుర్తించారు. ఆ దిశగా కేసు నమోదు చేసి అతన్ని అదుపులో తీసుకోబోతున్నారు. ఇక 104 సేవలకు మగనం యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. నిలిపివేతపై ఈ వారంలో నిర్ణయం. 2007 నుంచి నిర్విరామంగా సేవలు. మొత్తం వాహనాలు 195. ప్రస్తుతం కండిషన్లో ఉన్నది 120. ఈ 104 వాహనాన్ని ఇస్తున్న సేవలని మంగళం పడకాలని చెప్పేసి
కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు 195 వాహనాలు ఉంటే పనిచేస్తున్న 120 వాటికి సంబంధించిన కథనం ఒకటి లోపలిచ్చారు. ఇండస్ బోగస్ ఇందాక మనం చెప్పుకున్న 15,000 కోట్ల రూపాయలు ముంచిన ఇండస్ గురించి మన సిబి సజ్జనారు దానికి సంబంధించిన వివరాల్ని ప్రెస్కి రిలీజ్ చేశారు. ఇక కేరళలో కొత్త ట్రెండ్, యువత వైపే కాంగ్రెస్ లెఫ్ట్ మొగ్గు, సిపిఎంకు జీవన్ మరణ సమస్య. నందిగ్రామ్లో నువ్వా నేనా, సువేందు అధికారి సవాల్ని స్వీకరించి ప్రతి సవాల్ విసిరిన మమతా బెనర్జీ, సువేందుకు నందిగ్రామ్ సీట్ ఇచ్చిన బీజేపీ, ఇద్దరు మధ్య అసమర్థన కారణంలో పోరు. ఇక తమిళనాట బీజేపీకి 20 సీట్లు, అన్నా డిఎంకేతో కుదిరిన ఒప్పందం, కాంగ్రెస్ కు అవమానం, 25 సీట్లకు మించి ఇవ్వలేమన్న డిఎంకే, కన్నీరు పెట్టిన టీడీసీ. ఇక ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏంటి అని అంటే అధికార పార్టీకి, ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి ప్లస్ బీజేపీ అధికారం లేని చోట చాలా రసవత్తమైన పోరు జరుగుతుంది. ఇక్కడ కేరళలో ఏం చేస్తున్నారు అంటే, కేరళలో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ యువతకు అధికారం అంటే యువతకు సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆ దిశగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యువకులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇక సిపిఎం అక్కడ జీవనమరణ సమస్య ఎదుర్కొంటుంది. ఏ విధంగా నేను సరే ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి కేరళలో ప్రయత్నం చేస్తుంది. ఇక నందిగ్రామ్ విషయానికి వస్తే, నందిగ్రామ్లో సువేందు అధికారి అని చెప్పేసి మమతా బెనర్జీ అంటే తృణమూల్ కాంగ్రెస్ లోనే కీలక పాత్ర పోషించారు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత నందిగ్రామ్ సీట్ ఇచ్చింది. మమతా బెనర్జీ కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తుంది. అయితే అక్కడ రసవత్తరమైన పోరు జరగబోతుంది అనే ఒక కథనం ఒకటి ఇక్కడ ఉంది. ఇక తమిళనాడులో బీజేపీకి అన్నా డిఎంకే పార్టీ 20 సీట్లు ఇచ్చింది. అదే రకంగా డిఎంకే పార్టీ కాంగ్రెస్ కి 25 సీట్లు ఇచ్చింది. అయితే ఆ 25 సీట్లు అసలు కాంగ్రెస్ అవమానంగా భావిస్తుంది. అది దాంతో ఈ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ కమిటీ అనేది పెట్టుకున్నారట. ఇంత తక్కువ సీట్లు ఇస్తారంటే మమ్మల్ని అవమానిస్తారా అని చెప్పేసి. ఇక మరో ప్రధాన దినపత్రిక మనం సాక్షిని తీసుకుందాం. ఈ బడ్జెట్ గురించే ఆశలు నెరవేర్చేలా గత బడ్జెట్ కంటే ఎక్కువగానే కేటాయింపులు, సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. ఇంకా తర్వాత కేటీఆర్ తెరాస విద్యార్థి సంఘం శ్రేణులతో మాట్లాడుతూ, మా మౌనం గౌడకున్న తుపాకీ లాంటిది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్లకు మిత్తితో సహా బదిలిస్తాం. కేటీఆర్ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలు నేర్చుకుంటుంది. కేసీఆర్ మౌనాన్ని ఎవరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. విశాఖ ఉక్కునే మూసేస్తున్నారు, బయ్యారంలో కడతారా అని ఆయన నిలదీశారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ కు ఓట్లు అడిగే అర్హత లేదని మొత్తం ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత ఉందా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ విషయం ఆయన దగ్గర చెప్తుందో లేదో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికార పార్టీ లోపాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సింది. వీళ్ళంతా గాంధీ భవన్ లో కూర్చొని ఏం చేస్తున్నారు? గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి టైం పాస్ చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే బీజేపీ ఇప్పుడు ఎవరికైనా ఉధృతంగా ముందుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పార్టీతో ఏం చేయాలి? పోరాడాలి. అలాంటి పోరాట పటిమ అనేది ఇప్పుడున్న వారికి లేకపోవటం, ఉన్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేస్తారు? తొక్కేయడం. దానివల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఏం చేస్తుంది? కుచించుకుపోతుంది. అందులో నేతలంతా బీజేపీలో లేదా టీఆర్ఎస్ లో చేరిపోతున్నారు. ఇక ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ. కిషన్ రెడ్డి మంత్రి, మన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కొత్త విషయం చెప్తున్నారు. ఈ దోస్తీ ఎప్పటి నుంచో ఉంది. అది పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్ళు తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇక పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వండి. జిల్లాలోని రెవెన్యూ ట్రిబ్యునల్లో పెండింగ్ లో ఉన్న భూ వివాదాల కేసుల వివరాలను సోమవారం సాయంత్రంలోగా పంపాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సిసిఎంఏ కార్యాలయం కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసింది. ఇది దానికి సంబంధించిన వివరాలు. మన ప్రముఖ కవి, విప్లవ కవి వరవరరావును ఆయనకు బెయిల్ ఇచ్చారు. అయితే నిన్న ఆయన విడుదలయ్యారు. విడుదలైన తర్వాత మన దానికి సంబంధించిన వార్తని ఇచ్చారు. ఎంసెట్ షెడ్యూల్, ఆ తర్వాత మనకు ఏంటి మనీ సర్క్యులర్ స్కీమ్ లో అరెస్ట్ చేసిన దాన్ని సిపి సజ్జనార్ ఫోటో, భారత్ ఘన విజయం అని చెప్పేసి అదొక వార్త. ఇక మనకు ప్రధానంగా ఏంటి అంటే సాగర్లో ఉప ఎన్నిక జరగబోతుంది. ఆ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ప్రధాన పార్టీలు ఎవరెవరిని అక్కడ అభ్యర్థులుగా నిలబెడుతున్నారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి కె జానారెడ్డి ఇప్పటికే ఆయన పేరు వినిపిస్తుంది. ఆయన పేరు ఖరారైనట్లే. అయితే అభ్యర్థులు తానని చెప్పేసి చెప్పుకుంటున్నారు. మధ్యలో ఆయన కుమారుడి పేరు వచ్చినప్పటికీ లేదా ఆయనే నిలబడుతున్నారని చెప్పేసి ప్రకటించుకున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి అయిపోయింది. ఇక ప్రముఖంగా టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ.
టిఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా యాదవ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఆలోచనలో వాళ్ళు అన్వేషణ సాగిస్తున్నారు. మొన్న సీఎం కేసీఆర్ నేరుగా ఒక 3 అభ్యర్థులతో మాట్లాడి అక్కడ ప్రజాభిప్రాయం ఏంటి, ఎలా ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ నుంచి సలహా తీసుకున్నారు. బీజేపీ కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మనవడిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఆయన కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లో అక్కడ ఎవరిని నిలబెడతారనేది తేలిపోతుంది. ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీకి చెందిన వారిని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలనేది ఇటు టిఆర్ఎస్ కు ఇటు బీజేపీకి ఆలోచన చేస్తున్నారు నేతలు. ఇక నమస్తే తెలంగాణ తీసుకుంటే గొర్రెల యూనిట్లు మరో 30 లక్షలు, చేపల పెంపకం కొనసాగింపు, బడ్జెట్లో నిధుల కేటాయింపు, ఆశావాహకంగా బడ్జెట్ ప్రతిపాదనలు, కరోనా తర్వాత మెరుగైన ఆర్థికం, మార్చి మధ్యలో బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం. అయితే ఈ బడ్జెట్ సంబంధించిన కసరత్తు జరుగుతుంది. దాంట్లో కొత్తగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. చేపల పథకాన్ని అలాగే కొనసాగించాలనుకున్నారు. వాటికి సంబంధించి బడ్జెట్ ని నిధులు కేటాయిస్తారట. అది ఇక లార్డ్స్ నుంచి లడాయికి అంటే మరి ఫైనల్ చెప్తున్నారు. దానికి సంబంధించిన ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు. ఎంసెట్ దరఖాస్తులు 20 నుంచి, అది అధిపత్రికలో వచ్చిన వార్తే. బాత్ కరో డోమే కామ్ పకడో డీమే, గ్లోబల్స్ కు తాతల్లా మారారు బీజేపీపై కేసీఆర్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంట్లో ఇచ్చారు అంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ విద్యా సంస్థలు తెలంగాణకు మంజూరైనవి. అయితే ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఆయన విమర్శలు సంధిస్తున్నారు. అయితే దేశంలో ఉన్న కొన్ని చోట్ల ఏం చేశారు, విద్యా సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే మన తెలంగాణకు ఎన్ని మంజూరు అయ్యాయంటే ప్రతి చోట 0 ఉంది. మీరు చూడండి, ఇక్కడ ఐఐఎం 7 విద్యా సంస్థలు, ఐఐటి 7, ఐఐఎస్ఈఆర్ 2, IIIT 16, ఎన్ఐడి 4, మెడికల్ కాలేజ్ 157, నవోదయ విద్యాలయాలు 84. వీటిలలో తెలంగాణలో ఒక్కటి కూడా లేదు. మీరు అభివృద్ధి చేశామని చెప్తున్నారు, తెలంగాణ ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి ఆయన అంకెలతో సహా నిలదీస్తున్నారు బీజేపీ నుంచి. ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఇంకా ముండ్రాయికి జాతీయ పురస్కారం రేపు కేంద్ర మంత్రి తోమర్ నుంచి అవార్డుల స్వీకరణ. తెలంగాణకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు మరోసారి జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటాయి. ఒక గ్రామ సమాఖ్యతో పాటు 2 మహిళా పొదుపు సంఘాలు జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 30 ఉత్తమ మహిళా సంఘాలను ఎంపిక చేయగా వాటిలో తెలంగాణ నుంచి 2 చోట్లు సంపాదించాయి. ఒకటి వీటిలో కామారెడ్డికి చెందిన ఉగ్రవాయికి చెందిన శ్రీ బాలాజీ పొదుపు సంఘం, రంగారెడ్డి జిల్లా చిలుకూరుకు చెందిన ప్రగతి పొదుపు సంఘం ఉన్నాయి. తెలంగాణ నుంచి 2 పొదుపు సంఘాలకు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. రేపు మంత్రి తోమర్ నుంచి వాళ్ళు ఈ అవార్డుని అందుకుంటున్నారు. పట్టణాభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ బేష్. పిఎం స్వనిధిలో దేశంలోనే నెంబర్ 1. అమృత్ పథకం పనుల్లో అద్భుత పురోగతి. కేంద్ర పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గా శంకర్ గారు నిన్న రాష్ట్రంలో పర్యటించారు. ఆ పర్యటించిన సందర్భంగా ఈ పట్టణాభివృద్ధి పథకాన్ని అమలు చేయడం తెలంగాణ అద్భుతంగా చేస్తుందని చెప్పేసి ఆయన కితాబ్ ఇచ్చారు. ఇక విద్యాశాఖ అధికారులకు పదోన్నతులు, దానికి సంబంధించిన వార్త ఉంది. ఉపాధి కూలీల వేతనం పెంపు ఏప్రిల్ 1 నుండి అమలు. ఇప్పుడు ఉపాధి పరిగాహార పథకం కింద ఉపాధి కూలీలకు ఇస్తున్న వేతనాన్ని పెంచింది. అది ఏప్రిల్ 1 నుంచి విడుదలవుతుంది. ఇక మన గొలుసుకట్టు మనీ సర్క్యులర్ స్కీమ్ లో ముంచి దాని మీద సిపి ప్రెస్ మీట్ దాని బాటలో ఇచ్చారు. ఇది ఈ రోజు ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కార్యక్రమం మీద మీరేమైనా సూచనలు చేయదలుచుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి. అక్షరం యూట్యూబ్ ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.